వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం అందించాలని జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు ఎగుమంటి ఎల్లారెడ్డి కోరారు. శివరాత్రి సందర్భంగా వేములవాడకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వేములవాడ సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ పక్షాన స్వాగతం తెలుపుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో వేములవాడ టెంపుల్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పడం జరిగిందని, ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గం మరియు పట్టణం మీద అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. దేవాలయం నుంచి బ్రిడ్జ్ వరకు ఇరుకు రోడ్ల మీద దృష్టిని కేంద్రీకరించాలని, పెండింగ్ లో ఉన్న మరో బ్రిడ్జ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, దేవాలయంలో జరుగుతున్న అవకతవకల మీద విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు. వేములవాడ పట్టణానికి అధిక నిధులు కేటాయించి దేవాలయం మరియు పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో అనాథాశ్రమం ఏర్పాటు చేయాలని వారు కోరారు. తిరుపతి తరహాలో వేములవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏరియాలో మద్యపానం నిషేధించాలని, వేములవాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యురాలు జవాజ్ విమల, ముక్తికాంత అశోక్, గురజాల శ్రీధర్, రామంచ అశోక్, మల్లాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గత ముఖ్యమంత్రి వేములవాడ టెంపుల్కి వచ్చినప్పుడల్లా వేములవాడకు 100 కోట్లు ఇస్తా అని మోసం చేయడం జరిగింది. కాబట్టి రేపు నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ నెల 7వ తారీఖు నాడు రాబోతున్నారు. వారికి మా సిపిఎం పార్టీ తరఫున సుస్వాగతం పలకడం జరుగుతుంది. కానీ ఈ జిల్లాలో వేములవాడ నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటుతనంలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత వేములవాడ అభివృద్ధి గురించి ఆలోచించి వేములవాడ ప్రజలకు హామీ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇక్కడ బ్రిడ్జి దాదాపు 10 ఏళ్ల నుంచి బ్రిడ్జి 4 సార్లు కూలిపోయి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడంలో విఫలమైంది గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం వెంటనే ఆ బ్రిడ్జిని పునర్నిర్మాణించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తానని మాట ఇవ్వడం అనేది జరిగింది. వేములవాడలో ఆ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో అక్కడ కొన్ని ఇల్లు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ వేములవాడ డివిజన్లో ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి వేములవాడ నియోజకవర్గంలో పట్టణంలో దాదాపు 4000 మంది ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం ఏంటిదంటే, దాదాపు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి 6000 ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ వేములవాడకు వచ్చిన సందర్భంగా 6000 ఇండ్లు ఇస్తాని మాట కూడా ఇవ్వాలి. వేములవాడ పట్టణాన్ని ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి టెంపుల్ వెనుకబాటులో ఉంది. కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు ఈ వేములవాడ పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో నడిపించాలని మేము సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పుణ్యక్షేత్రంగా పేరు పొందిన ఈ పుణ్యక్షేత్రాన్ని మరమ్మతులు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఉన్న కార్మికులను కావచ్చు, ప్రతి ఒక్క సమస్యలకు ఇండ్లు, పెన్షను, ఈ టెంపుల్ మరమ్మతులు, ప్రతి ఒక్కటి ఇరుకు రోడ్లు అవన్నీ సమకూర్చి ఈ సీఎం గారు అందరికీ సమకూర్చి పనులు చేయాలని సీఎం గారికి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రధానంగా చూసుకుంటే ఈ వేములవాడ ప్రాంతంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన అన్యాయం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వేములవాడ నియోజకవర్గానికి ఎంచుకొని వేములవాడ ముఖ్యంగా పట్టణ కేంద్రం లోపల
ముఖ్య సమస్య అంటూ ఏదైనా ఉన్నదంటే ఈ ఇరుకు రోడ్ల సమస్య ఒకటి, అలాగే వేములవాడ దేవాలయం లోపల అనేక అవకతవకలు జరుగుతుంది కాబట్టి ఆ టెంపుల్ మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పి, అలాగే ఈ వేములవాడ డివిజన్ కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ లోపల గత 30 ఏళ్ల నుంచి ఎంతోమంది పాలకులు వస్తున్నా పోతున్నా కూడా ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయకపోవడం అనేది పాలకులకు సిగ్గుచేటే అనుకోవాలి. కాబట్టి ఇప్పటికని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేములవాడ డివిజన్ కేంద్రంలో అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా, అలాగే ముఖ్యమైన సమస్యలను బేస్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో కూడా వేములవాడను ముందస్తులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తేవడం జరుగుతుంది.